మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పెట్టుకున్నటువంటి 4 బెయిల్ పిటిషన్స్ని ఏపీ హైకోర్టు నిన్న కొట్టివేసినటువంటి నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ముందుగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన్ను హాజరుపరిచారు. ఆ తర్వాత నిన్న రాత్రి 10 గంటల సమయంలో మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుని విచారించినటువంటి జడ్జ్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి కేసుతో పాటుగా దాన్ని ఈవీఎంని ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుకోవటానికి ప్రయత్నించినటువంటి టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు మీద దాడికి పాల్పడటం, బయటకు వచ్చిన తర్వాత మరొక మహిళ దీన్ని ప్రశ్నించగా ఆమెను దుర్భాషలాడినటువంటి వీడియోలు బయటకు రావటం, ఇలా వరుసగా ఆయన మీద 4 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఆయన సోదరుడి మీద కూడా కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన పరారీలో ఉన్నారు. గతంలో కూడా వీటి మీద కేసులు రాగా ఆయన్ను అరెస్టు చేస్తారనేటువంటి వార్తల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత ఆయన మాచర్లకు వచ్చారు. ఈసారి పారిపోయే అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టడం, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించడంతో పాటుగా ఆయన నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించేటువంటి మార్గంలో అలాగే జైలు చుట్టుపక్కల కూడా భారీ భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేసినట్లుగా సమాచారం.